కర్ణాటక సీఎం సిద్దరామయ్య బీజేపీ పార్టీపై షాకింగ్ ఆరోపణలు చేశారు. కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అధికార కాంగ్రెస్లోని 50 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు ఒక్కొక్కరికి 50 కోట్ల చొప్పున బీజేపీ పార్టీ ఆశ చూపించిందని ఆరోపించారు. అయితే ఇందుకు ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అంగీకరించలేదని, అందుకే ఇప్పుడు భాజపా తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో పడిందన్నారు. మైసూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన సీఎం సిద్దరామయ్య భాజపాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నేతలంతా కోట్లు సంపాదించారని, ఆ నగదును ఎమ్మెల్యేలకు ఎరగా వేశారన్నారు. అయినప్పటికీ తమ ఎమ్మెల్యేలు ఎవరూ తలొగ్గకపోవడంతో ఎలాగైనా తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని 50 మంది ఎమ్మెల్యేలకు 50 కోట్ల చొప్పున వారు ఆఫర్ చేశారు. అంత డబ్బు వారికి ఎక్కడి నుంచి వచ్చింది? మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, బసవరాజ్ బొమ్మాయి, విపక్ష నేత ఆర్ అశోక, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆ నగదును ముద్రించారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఇదంతా లంచం సొమ్మని ఆరోపించారు. తనను సీఎం పదవి నుంచి తొలగిస్తామని, కర్ణాటక ప్రజలకు అన్యాయం జరిగితే ఇక్కడి ప్రజలు ఊరుకునేది లేదన్నారు. దీనికి రాష్ట్ర ప్రజలే సమాధానం చెబుతారు. మరోవైపు ఈడీ విచారణపై సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ, చట్టం ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమైనా చేయనివ్వండి, మేము అడ్డంకి కాదు, అయితే దర్యాప్తు చేస్తున్నది తప్పుడు కేసు అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.